ఆత్మగౌరవ గీతం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. తెలంగాణ ఆత్మగౌరవ రాష్ట్ర గీతాన్ని ఆలపించిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తారు. డిజిటల్ విధానాన ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీదుగా చేయడం జరుగుతోంది. 800 కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి డిజిటల్ ఆవిష్కరణలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఇందులో గౌరవ ముఖ్యమంత్రి గారి గట్టిగా మనం చప్పట్లతో స్వాగతం పలుకుదాం. ఇందులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సెట్ కోనయాచలం 200 కోట్ల రూపాయలు. గట్టిగా చప్పట్లతో గట్టిగా 200 కోట్ల రూపాయలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ డిగ్రీ కాలేజ్ ఎట్ ఘనపూర్ విద్యార్థుల చిరకాల కోరిక ఈ డిగ్రీ కాలేజ్ 5,50,00,000 రూపాయలతో. ఆ తర్వాత 100 పడకల ఆసుపత్రి స్టేషన్ ఘనపూర్లో. గట్టిగా ఒకసారి చప్పట్లు. ఇది జనగామ ప్రజల యొక్క చిరకాల కోరిక. R&B కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ ఎట్ స్టేషన్ ఘన్పూర్ 45,50,00,000 రూపాయల విలువైనటువంటి పనులు. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫేజ్ 2 RS ఘన్పూర్ సిసి లైనింగ్ 148.76 కోట్ల రూపాయలతో. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం 5 లక్షల రూపాయలు ఒక్కొక్క యూనిట్ చొప్పున 512 యూనిట్ల ప్రారంభోత్సవం. ఇందులో 274 ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఘనపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే 238 ఇండ్లు ధర్మసాగర్ మరియు వేలేరు మండలానికి. అదేవిధంగా ప్రొవైడింగ్ రోడ్ వైడనింగ్ నేషనల్ హైవే మల్లన్నగండి అప్ టు తరిగొప్పుల తాటికొండ మీదుగా 15 కోట్ల రూపాయలు. అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ బీటీ రెన్యువల్స్ ఇవి 23 కోట్ల రూపాయలతో. తెలంగాణ నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి డివిజనల్ ఆఫీస్ 1 కోటి రూపాయల విలువైనటువంటిది. అదేవిధంగా
తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ శాంక్షన్ చేసినటువంటి సబ్ స్టేషన్స్